మహిళలు పని చేయకుండా ఏ పని కూడా ముందుకెళ్ళేటటువంటి అవకాశం లేదు. అంటే మనం అందరం కూడా తిండి అంటే మన ఆహారాన్ని మనము బువ్వ ఇవి కడుపులోకి వెళ్ళాలంటే భూమి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే భూమి లేకుండా పంట లేకుండా ఆహారం అనేది మనకు దొరకదు. కాబట్టి భూమిపై పనిచేసేటటువంటి వాళ్ళు మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయాన్ని, పంటలను, తర్వాత పాలను అంటే ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, ఇవన్నిటిని పెంచి పెద్ద చేసి వాటిని ఎరువుగా మార్చి మళ్ళీ వ్యవసాయం చేసి పంటలు తీసినటువంటి వాళ్ళు మొదటి వాళ్ళు ఎవరంటే మహిళనే. సార్ చెప్పాడు కదా, మహిళనే ఈ ఉత్పత్తి విధానాన్ని ప్రారంభించింది. వ్యవసాయ పంటల దిగుబడి మనకి నేర్పడం కూడా చరిత్రలో వచ్చింది అని మనం అనుకోవచ్చు. ఈ విధంగా మనకు ఆహారాన్ని, మానవ జాతికి, ప్రపంచానికి ఆహారాన్ని, శ్రమను, ఫలితాన్ని కూడబెట్టినటువంటి ఒక తల్లి చాలా గొప్పది అని మనం ఆడవాళ్ళను గౌరవిస్తున్నాం. అంతేకాదు ఈ సమాజము ముందుకెళ్ళాలంటే కూడా భూమి పంటలను ఎట్లా ఉత్పత్తి చేస్తుందో ఈ మనుషులను ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి కేంద్రము మహిళ. అంటే మహిళ లేకుండా ఒక బిడ్డ అనేది పుట్టడము సాధ్యం కాదు. నువ్వు ఎంత పెద్ద ఏమైనా చేయండి, అంటే ఉత్పత్తి, మానవ జాతి ఉత్పత్తికి మహిళ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లనే పంట దిగుబడులకు, ఆహార ఉత్పత్తికి భూమి అంతా ఉత్పత్తి. అందుకే మహిళను భూమితోన పోల్చి ఆ విధంగా కూడా దేవత అనడానికి, తర్వాత పోల్చడానికి కూడా భూమితో సమానమైనటువంటి ఒక స్థాయి, గౌరవము ఉన్నటువంటి మహిళ. మరి మహిళకు అంత ప్రాధాన్యము చరిత్రలో ఉండి ఆమె చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని లేదా ఆమె చేతిలో ఉన్నటువంటి ఈ ఫలితాన్ని, శ్రమ ఫలితాన్ని అంతా కూడా తీసుకుని మహిళను తక్కువ చూడడము, చిన్న చూపు చూడడము. ఏదైతే మహిళ సహజంగానే 9 నెలలు గర్భాన్ని మోసి పిల్లలను కని తర్వాత పెంచి పెద్ద చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయము ఇంటి పట్టున, నీడ పట్టున, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తిరగకుండా, అప్పుడు చరిత్రలో మనుషులు తిరుగుతూ తిరుగుతూ బతికేవాళ్ళు అడవిలో. అంటే ఇట్లా పోవడం, ఆ సమయంలో పోవడానికి వీలు లేకుండా అయిన సందర్భంలో మహిళను 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఇంటికి పరిమితం చేసేటటువంటి పరిస్థితి మగవానికి సులభమైంది. ఆమెను అక్కడనే పెడితే అసలు ఇక అక్కడి నుంచి ఇంటికే పరిమితం చేసేటటువంటి ఒక పరిస్థితి చేసి ఆడజాతి మీద మగజాతి విజయం సాధించిందని సార్ చెప్పాడు ఇంతకుముందే. అట్లా చేసిన తర్వాత ఒకరిపైన ఒకరు పెత్తనం, అంటే ఈరోజు మహిళల మీద మగ పెత్తనం అనేది నడుస్తుంది. మరి పెత్తనం ఎవరి చేతికి ఇచ్చినా మనకు అవకాశాలు కానీ, అభివృద్ధి కానీ, సమానత్వం కానీ, గౌరవం కానీ, లేదా అణిచివేత అంటే దాడులు, దౌర్జన్యాలు, లేకపోతే చంపడము, అఘాయిత్యాలు చేయడము, మన అక్క సైదమ్మ అక్క చెప్పింది కదా, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళ మీద అత్యాచారం, ఇవన్నీ జరగకుండా ఉండాలి కదా. మరి అట్లా ఉండకుండా ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే దానికి కూడా కారణాన్ని ఆమె ఇట్లా తయారైంది, అట్లా తయారైంది, లేకపోతే ఇట్లా బట్టలు వేసుకున్నది, అట్లా బట్టలు వేసుకున్నది. మరి ముసలోళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, లేకపోతే చిన్నపిల్లలు ఏం బట్టలు వేసుకున్నారు? చిన్నపిల్లల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి, ముసలోళ్ళ మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి? సరే బట్టలు వేసుకున్నది, ఆమె రెచ్చగొట్టింది, లేకపోతే అది చేసిందని ఆమె మీద ఆరోపణ చేస్తున్నావు. అంటే నీ చూపులోనే తేడా ఉన్నది. అంటే నువ్వు సమానంగా చూడకుండా మహిళ అంటే ఒక ఆట వస్తువు లేదా విలాస వస్తువు, నీ కోరికలు తీర్చేటటువంటి ఒక వస్తువులాగా చూస్తున్నావు, ఆట బొమ్మలాగా. అంటే మనము మార్కెట్కి పోయి లేదా దుకాణానికి పోయి ఒక వస్తువును తీసుకుంటాం, ఒక వస్తువును అమ్ముతున్నాం. అట్లా మహిళను కూడా ఏదో డబ్బులు పెట్టి కొనుక్కోవడము, లేదా డబ్బులు పెట్టి అమ్మడము, లేకపోతే అవసరమైతే చంపడం, ఇవన్నీ కూడా ఒక వస్తువులాగా మహిళను మార్చినటువంటి ఈ సంస్కృతి మరి భారతదేశంలో సార్ చెప్పాడు ఇంతకుముందే. మరి దేవత అంటున్నారు, భూదేవత అంటున్నారు, ఏమేమో పేర్లన్నీ దేవత పేర్లే ఉన్నాయి, 33 కోట్ల దేవతల పేర్లు అని ఉన్నాయి. మరి దేవతల పేర్లు చెప్తే మరి ఎందుకు వాళ్ళ మీదనే హింస, ఎక్కడ పోయినా హింస ఎందుకు జరిగింది? ఇక్కడ మేము ఈరోజు ఫోటోలో మన సంఘ సభ్యులు పెట్టుకున్నారు, కుమ్మెర బాధితులు. అక్కడ చంద్రకళ అని ఒక చాకలి కుటుంబము, వాళ్ళ కోడలను, వాళ్ళ కొడుకు మాదిగా అమ్మాయిని ప్రేమించిండని చెప్పి ఆమెకు పెళ్లి చేస్తే పాప పుట్టింది. పాప పుడితే కుమ్మెర మల్లన్న జాతరలో కుమ్మెరకి వెళ్ళి వాళ్ళు పూజ చేసుకోవడానికి వెళ్తే ఇంతకుముందు గోవింద్ చెప్పాడు కదా, టెంకాయ కొని అదే ఒక 100 రూపాయలు అడిగిండు, 100 రూపాయలు తీసుకున్నారు. తీసుకుంటే మరి 100 కాగితం రిసిప్ట్ ఎందుకు అడుగుతున్నావని గొడవ జరిగితే ఈ గొడవ విషయాన్ని కింద ఉన్నటువంటి భర్త చెప్పింది. వచ్చి భర్త వెళ్ళి వాళ్ళని ప్రశ్నించిండు,
ప్రశ్నిస్తే ఆయన ఏం చేసిండు, వీళ్ళు అంతవరకే అక్కడ మాకు ఓటేయలేదు, శ్రీనివాసరెడ్డి లేదా ఇంకో రెడ్డి గెలిచిండు, శ్రీనివాసరెడ్డి ఇంకో పార్టీ నిలబడింది, మాకు ఓటేయలేదు, రకరకాలు వీళ్ళు అడుగుతున్నారు, ఏదైనా ప్రశ్న చేస్తున్నారు, మాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు అనే మనసులో పెట్టుకుని వాళ్ళ భర్తను టెంకాయల రూమ్లో వేసి అందరూ 7-8 మంది, ఆ ఊరు సర్పంచ్ కూడా ఉన్నాడు తుకారాం రెడ్డి, సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి, తర్వాత మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి అందరు కలిసి 7-8 మంది అందరు కలిసి విపరీతంగా కొట్టారు. కొడితే ఈమె ఏం చేయాలని అర్థం కాలేదు. వాస్తవంగా ఆమె అర్థం కాక 2 నెలల పసిపాపని ఈ మా బిడ్డ మా పసిపాప ముఖం చూసన్నా వదిలిపెట్టండి నా భర్తనని అట్లా తీసుకెళ్ళి అట్లా పెడితేన్నా వాళ్ళు మానవులు, మనుషులు కదా, ఎక్కడో ఒక దగ్గర మనిషి మృగంగా మానవత్వము, జాలి, దయ, కరుణ ఎక్కడో ఈ పాపను చూసైనా కలుగుతుంది కదా అని చెప్పి ఆ అమ్మాయి అమాయకంగా ఆ పసిపాపను పెడితే ఆ మధుసూదన్ రెడ్డి అనేట ఆయన, అంటే సర్పంచ్ కొడుకు మధుసూదన్ రెడ్డి, తుకారాం రెడ్డి కొడుకు అని చెప్తున్నారు, ఇట్లా కాలుతో తంతే అంత దూరం ఎగిరి పడింది అని. ఆ పడ్డ తర్వాత వాళ్ళకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోతే కేసు పెట్టలేదు. జనరల్గా పసిపాప కాబట్టి ఆమె జనరల్గా పసిపాప పైనుంచి పడిన మిద్దె మీద నుంచి పడినా కూడా దెబ్బలు దాకవు, ఎందుకంటే కనిపించవు, అంటే బరువు ఎంత ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం లోపట ఉంటాయి బరువు అన్ని దెబ్బలు. 2 రోజుల తర్వాత ఆమె పాలు తాగకుండా ఉండి దవాఖానకు తీసుకుపోతే చచ్చిపోయింది. రాత్రి అయింది, దవాఖానలో చచ్చిపోయింది. మరి మేము ఎక్కడ పోవాలి అని పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో మీరు ఇక్కడ పెట్టుకోవద్దు శవాన్ని అని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళగొడితే ఊరికి పోవడానికి బస్సు లేదు, ఆటో లేదంటే మళ్ళీ పోయి మళ్ళీ హాస్పిటల్లోనే మార్చూరి దగ్గర కూర్చుని రాత్రంతా చేస్తే అది సోషల్ మీడియాలో ఇప్పుడు మనకు ఫోన్లు వచ్చినాయి కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అయితే మా విశారదన్ మహారాజు అని ఆయన వెళ్ళి 5 రోజులు అక్కడనే ఉన్నాడు. పోలీసులను ప్రశ్నించిండు, అక్కడున్న అందరినీ ప్రశ్నించిండు, వాళ్ళతోనే ఉన్నాడు, తిన్నాడు, అక్కడనే ఉండి ఇట్లనే టెంట్ వేసుకుని కూర్చున్నాడు. కానీ ఎన్ని రోజులైనా కూడా వాళ్ళ మీద కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. మళ్ళీ హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఫిబ్రవరి 21, 22 తారీఖు నుంచి ఈరోజు మరి మార్చి 8 అంటే దాదాపు ఒక 8, 16, 15 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు న్యాయం జరగడం లేదు? ఇప్పుడు న్యాయాన్ని న్యాయము, అన్యాయాన్ని అన్యాయము, తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది, ఇప్పుడు పోయింది. ఇప్పుడు నాకు వచ్చినాక మల్లక్క చెప్తా ఉంది వాళ్ళ కొడుకు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని. మరి ఒక ఊర్లో అయిన తర్వాత మరి ఒక చిన్న తప్పు జరిగినా, ఎవరి మీద అఘాయిత్యం జరిగినా, ఏం రామ పెద్ద మనిషి లేదా నిన్ను కన్ని పెంచి పెద్ద చేసింది, నువ్వు తప్పు చేస్తున్నావురా అని వాళ్ళ కొడుకును అనేటటువంటి మనుషులు ఇక్కడ లేరా? ఎవరన్నా కానీ, అది ఎవరి గురించి నేను అడుగుతలేను, ఎందుకు అంటలేరు అనడానికి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు? ఒక మంచిని మంచి అని, చెడును చెడు అని, న్యాయాన్ని న్యాయం అని, అన్యాయాన్ని అన్యాయం అనేటటువంటి మనుషులు లేనటువంటి, అంటే జంతువులు, అడవులలో జంతువులైనా తనకి పులికి ఆకలి అయిన తర్వాత ఒక జంతువును కొట్టుకుని తింటది, దాని స్వభావం అది. తిన్న తర్వాత తన పక్కన జిముకలు పోయినా, లేళ్లు పోయినా, తోడేళ్లు పోయినా, ఏది పోయినా దాన్ని ఏమనదు, ఆకలి వరకే తనే చేస్తుంది. మరి మనుషులు ఉన్నట్టు తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనకుండా ఒక తల్లి మీద, ఒక చెల్లి మీద, లేక ఒక భార్య మీద మరి ఇంత దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే మరి గ్రామాలు ఎక్కడ పోయినాయి? మరి అధికారులు ఎక్కడ పోయినరు? మనమంతా మొన్ననే చూసినాం, చాలామంది అనుకుంటున్నాం అంటే గ్రామంలో మనం పెద్దలను ఒక సర్పంచ్ని గెలిపిస్తే సర్పంచ్ న్యాయం చేస్తాడని అని మనం అందరం కూడా ఓట్లు వేస్తాం, అందరికి ఓట్లు వేస్తాం, చేస్తాం. మరి ఏ సర్పంచ్ వచ్చి మాట్లాడేందుకు? మళ్ళీ ఆ సర్పంచ్ ఇప్పుడు తుకారాం రెడ్డి నిజానికి ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పి పిలిచి వాళ్ళని మాట్లాడించేది పోయి తన ఎదురుగా దాడి చేయించిండు. ఏ గ్రామంలో అయినా మీరు ఎవరికి ఓట్లు వేసినా, ఎవరిని గెలిపించినా, ఎక్కడ చేసినా కూడా అదే అంటే మనం అనుకుంటున్నాం, అంటే చరిత్రలో మనం అనుకుంటున్నాం. కానీ న్యాయం ఎందుకు అంటే వాళ్ళకు కావాల్సింది ఏంది? మనకు కావాల్సింది ఏంది అంటే మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకు కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. 5 సంవత్సరాలకు మీ దగ్గరకు వచ్చి ఓటు వేయించుకోవడం వాళ్ళకి కావాల్సింది. ఓటేసే వరకు నువ్వు కళ్ళు తాగితే కళ్ళు సీసా ఇస్తారు, బీరు తాగితే బీరు సీసా ఇస్తారు, నీకు 500, 1000 రూపాయలు, 5000 ఇస్తారు. వేసుకున్న తర్వాత అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పరిస్థితి మన దాకా ఎందుకు వస్తుంది? విశారదన్ ఎందుకు పోవాలి? లేకపోతే ఒక మల్లేష్ ఎందుకు పోవాలి? ఒక చక్రవర్తి ఎందుకు పోవాలి? సరోజనం ఎందుకు పోవాలి? అడిగి ఎందుకు మళ్ళీ ఈ సర్పంచ్లు ఎందుకు మాట్లాడతలేరు? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు? ఈ ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు? మనం కూడా చూసినాం కదా ఇక్కడ. ఇప్పుడు ఇంతమంది మహిళలు, 200 మంది మహిళలు ఎక్లాస్పూర్లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆ రోజు
మళ్ళీ మీరు ఇథనాల్ గురించే మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడితే లక్ష్మయ్య అని. నేను వాస్తవంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పుట్టి పెరిగిన బిడ్డనైనా కూడా ఈ సంఘాల్లో సమాజంలో అందరి కోసం ఎక్కడెక్కడో తిరిగినా కూడా ఈ గ్రామంలో పరిచయం అయింది. అంటే నాకు మా నాయన లాంటి వయస్సు లేకపోతే నాకంటే పెద్దవాళ్ళందరికీ నేను తెలుసు, కానీ నాకంటే చిన్న వాళ్ళకు నా ఈ ఏరియా వాళ్ళకు తెలియదు. నేను మరి ఎప్పుడు తెలిసింది అంటే ఇథనాల్కి సంబంధించిన విషయంలోనే తెలిసింది. మరి ఎందుకు రావాల్సి, నేను 6 నెలల తర్వాత ఆ కంపెనీ ఇక్కడ పెట్టిన 6 నెలల తర్వాత నేను ఎంటర్ కావడం జరిగింది. అరే నా పుట్టి పెరిగిన ఊరు, నేను హైదరాబాద్లో ఇల్లుంది, నాకు అక్కడనే ఉద్యోగం ఉంది, నేను హాయిగా జీవించవచ్చు. కానీ తల్లి ఎంత ముఖ్యమో కన్న ఊరు కూడా అంతే ముఖ్యం. తన అంటే ఆ జ్ఞాపకాల కోసం మీరు ఒకసారి మీరు పేపర్లు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ మీ కొన్ని విషయాలు అమెరికాలో మొన్న సంబంధించి వాళ్ళ ముత్తాతకు ముత్తాత అంటే 3 తరాలు తర్వాత 3 తరాల ముందు ఇక్కడ ఆర్మీలో పనిచేసినటువంటి ఆయన 40 ఏళ్లకు ఏదో సందర్భంలో చనిపోయారు. చనిపోతే ఇక్కడ సికింద్రాబాద్లో అక్కడ పూడ్చిపెడితే ఆ యొక్క అది ఆయనను చాలా సంవత్సరాలుగా వెతుక్కుని ఎక్కడుంది మా తాత వెతుక్కుని వచ్చి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఆయన వచ్చి ఇంగ్లాండ్ వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ సమాధిని చూసి చాలా అంటే మా వారసుల అంటే మా ముత్తాతది ఇది అని చెప్పి అక్కడ వాళ్ళు వచ్చి ఆ కుటుంబం అంతా అంటే దాదాపు ఎన్నో సంవత్సరాలుగా దానికోసం వెతుకుతా ఉన్నాడు. అంటే పుట్టినటువంటి ఊరుకు అంటే కన్న తల్లికి పుట్టిన ఊరుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి బియాండ్ ద లిమిట్స్, ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసి నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టి కొట్టి అదంతా చేసినప్పుడు కూడా ఇట్లా నాకు ఉద్యోగం ఇచ్చేటటువంటి కమిషన్ నేను 9 నెలలు తిరుగుతూ ఉంటే ఒకరోజు ఆమె 9 సార్లు అందరితోనే కొట్లాడతాడు ఈ లక్ష్మయ్య అనే పేరు. నేను ఆమె దగ్గర ఏం కొట్లాడలేదు, పోయి ఆమె మాకు పెద్ద బాస్ కాబట్టి ప్రతిసారి పోయి ఇట్లా కూర్చుని కూడా నేను ఎక్కడైనా పోయి కూర్చుని మాట్లాడతా, కానీ ఆమె దగ్గర కూర్చోకుండా గౌరవంగానే మాట్లాడితే కూడా ఆమె 9 సార్లకు కూడా 2 నెలల్లో 9 సార్లు వెళ్ళిన ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏమాత్రం లేకుండా ఒకరోజు నువ్వు ఇంకోసారి ఏ పోరాటం చేయము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడను, ఏం చెప్తే అది వింటా అని కాగితం రాసియమని అడుగుతుంది నాకు. అంటే అప్పుడు ఇంకా అదంతా పక్కకు పెట్టి ఆమె ఇట్లా కూర్చుంటే నేను కూడా కుర్చీ మీద కూర్చుని ఎందుకు రాసియాలి నీకు కాగితము, నేనేం తప్పు చేసినా, మీ అధికారులు మీ ఐఏఎస్లు తప్పు చేసిండ్రు, మీ ఐపీఎస్లు తప్పు చేసిండ్రు, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పు చేసిండ్రు, రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించకుండా అక్కడ కంపెనీ మంచిది కాదు, ఆ ప్రజలకు కంపెనీ వల్ల ఇంత వాసన వస్తుంది, ఇంతమంది చచ్చిపోతారు, రోగాలు వస్తాయి, మరి ఇవన్నీ వస్తే కూడా అట్లా రాకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులు ప్రభుత్వము అవన్నీ తెలిసి కూడా కంపెనీ పెడితే నా తల్లిదండ్రులు లేదా నా కుటుంబము నా గ్రామము నా ప్రజలు నా పుట్టిన ఊరు మరి పోతుంది అన్నప్పుడు నాకు ఉద్యోగం ఉందని గడ్డ మీద కూర్చుని చూసుకుని నా తల్లిదండ్రులు నా ఊరు కొట్టుకపోతుంటే నేను గడ్డ మీద కూర్చుని నేను ఉద్యోగాన్ని కాపాడుకుంటానా? ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోను. ఖచ్చితంగా ఉద్యోగము రావడము ఉద్యోగం చెయ్యడము, నీ ఇంట్లో నుంచి నీ సొమ్ము నుంచి నాకేం ఉద్యోగం ఇస్తలేవు, నా హక్కు అని చెప్పి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, అది కొట్లాడడం అనేది కూడా హక్కు, కాబట్టి ఇవ్వాల్సిందే నువ్వు అని చెప్పి కొట్లాడినటువంటి సందర్భము. అంటే ఎందుకు ఈ మాట మనం చెప్తున్నామని అన్నప్పుడు ఏదైనా ప్రశ్నించకుండా, మళ్ళీ చెప్పాడు కదా రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ప్రశ్నించకుండా మనకు ఏవి కూడా రావు. ఈరోజు మీరు అనుకోవచ్చు ఇక్కడ మనకు ఫోటోలు కనపడ్డ వాళ్ళు ఒకసారి చూసుకుంటే చాకల ఐలమ్మ పాలకుర్తిలో విష్ణుర్ దొర రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా రామచంద్రారెడ్డి అనుచరులు గూండాలు వాళ్ళ పంట మీదకి వచ్చి పంటనంతా కోసుకుపోతా ఉంటే ఆమె ఒక్కతే నిలబడి కట్టే అంటే గుత్తుపల సంఘం అని ఉండేది అక్కడ, దొడ్డి కొమరయ్య వీళ్ళందరూ ఆ గుత్తుపల సంఘము. తర్వాత ఆమె ఎదురొడ్డి నిలబడి ఒక నాటు తుపాకీ పట్టుకుని విష్ణుర్ దొర గూండాలకు వ్యతిరేకంగా కలబడి పోరాటం చేసింది. అప్పుడు ఉన్నటువంటి రెడ్లకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, దేశ్ముఖులకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తే అప్పుడు ఆమెను అందరూ తిట్టిండ్రు, అది చేసిండ్రు. మళ్ళీ ఒక 70 సంవత్సరాల తర్వాత ఇదే ముఖ్యమంత్రి నుంచి అందరూ కూడా ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ సెంటర్లో ఒక మహిళా విశ్వవిద్యాలయం పేరు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టారు. అంటే 75 సంవత్సరాల తర్వాత లేదా 100 సంవత్సరాల తర్వాత ఆమె యొక్క కృషిని, ఆమె త్యాగాన్ని, అంటే ఆ సమాజంలో చాకలి ఐలమ్మను ఎంతమంది అన్నది తిట్టిండొచ్చు,
అంటే ఆమె యొక్క గొప్పతనాన్ని, ఆమె మంచితనాన్ని, ఆమె ధైర్యాన్ని, ఆమె కీర్తిని ఎత్తిపట్టే వాళ్ళు అప్పుడు లేరు. 100 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత చాకల ఐలమ్మ గురించి తెలుసుకున్నటువంటి అజ్ఞానులు ఈరోజున్నారు. అట్లనే ఈరోజు మనకు సావిత్రిబాయి పూలే దాదాపు 150 సంవత్సరాలు, 160 సంవత్సరాలు. మీరందరూ సరస్వతిని అంటే చదువు వచ్చిందని సరస్వతి ఎవరో కూడా తెలియదు. కానీ ఈమె అయితే మహారాష్ట్రలో పూణేలో పుట్టింది. మేము పోయించినాము పూణే, మేమందరం కూడా మొన్ననే పోయించినాము. జనవరి 3 రోజు వాళ్ళ ఇంటికి పోయొచ్చినాము. ఆమె చదువు కోసం వాళ్ళ భర్త, ఆమె మహాత్మా పూలే, ఆమె కష్టపడి ఇదంతా చేసింది. మరి ఆమె చేస్తే అప్పుడు ఆమెను ఏం చేసిండ్రు, అప్పుడు ఉన్నటువంటి సమాజము వ్యతిరేకించింది. వాళ్ళ ఇంట్లోనే తల్లిదండ్రులు ఎల్లగొట్టిండ్రు. ఎల్లగొడితే వేరే కిరాయి తీసుకుని సొంతంగా ఏంది ఈ బోగండ్లు బాసండ్ల వ్యాపారం చేసిండు, కాంట్రాక్టర్గా చేసిండు, ఇంకా చాలా వ్యాపారాలు చేశాడు, రైతుగా చేసిండు మహాత్మా పూలే అని ఆమె భర్త చేసి రోజు అప్పటి ఆ కాలంలో 1000 రూపాయలు సంపాదించిండు. అప్పుడు 1000 రూపాయలు రోజు కంటే నెలకు 30,000 సంపాదించి 30,000 కూడా వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళకి పిల్లలు లేదు, మొత్తం 30,000 కూడా సమాజానికే ఖర్చు పెట్టిండు. అంటే పోరాటం కోసం. ఎందుకు అంటే వీళ్ళందరికీ చదువు లేదు, దేశంలో ఉన్నటువంటి మహిళలకు చదువు లేదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చదువు లేదు, సమాజం అణిచివేస్తున్నారని చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టి. మరి ఇంతకుముందు సార్ చెప్పినట్టు బ్రాహ్మణ వితంతు అంటే బ్రాహ్మణులలో ఏముంది, 10 ఏళ్ళ పెళ్ళి ముసలోళ్లకు చిన్న పిల్లల్ని చేస్తే ముసలోడు తొందరగా చచ్చిపోతాడు, ఆమెనేమో విధవ అవుతుంది. విధవ అయితే ఏం చేయాలి, గుండు గీకి ఇంట్లో పెట్టాలి. మరి ఇంట్లో పెట్టి మళ్ళీ ఆమెను కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే వాడుకుంటే ఆ వాడుకున్న దానికి పుట్టినటువంటి దాన్ని మళ్ళీ నువ్వు అక్రమంగా కంటున్నావు అని చెప్తే మరి ఎక్కడ కనాలేమో ఎక్కడ చావాలి. అప్పుడు ఈ పూలే తర్వాత వీళ్ళు తెచ్చి పురుడు పోస్తే కాశీబాయి అనేటటువంటి ఒక బ్రాహ్మణ మహిళకు పుట్టినటువంటి యశ్వంతరావును వాళ్ళు పెంచి పెద్ద చేసి డాక్టర్ను చేశారు. ఆ డాక్టరు తర్వాత వాళ్ళు ఇప్పుడు మనకు కరోనా వచ్చినప్పుడు లక్షల మంది ప్రపంచంలో ఎట్లా చనిపోయారు, 1890లో అప్పుడు ప్లేగు వ్యాధి వచ్చింది. అక్కడ వాళ్ళు దానికి పనిచేస్తూ సావిత్రిబాయి పూలే చనిపోయారు. తర్వాత యశ్వంతరావు కూడా ఒక 35 సంవత్సరాలు ఆయన కూడా రోగం చేసి ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆమె యొక్క కృషిని, ఈరోజు పూలే యొక్క కృషిని, సావిత్రిబాయి కృషిని ఎన్ని రోజులైంది మనకు తెలుసుకోవడానికి? 150 సంవత్సరాలు అయింది తెలుసుకోవడం. మనకి ఇంకా తెలియదు చాలా మంది. అంటే చూడండి, అంటే మనం అనుకుంటాం మంచి పని చేసినటువంటి, మంచిని గుర్తించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మనకు ఉండాలి. అంటే ఏది మంచి ఏది చెడు, అంటే మనము బహుశా మంచి ఏదో చెడేదో తెలుసుకోకుండానే చచ్చిపోతాం. కానీ మన పిల్లల పిల్లలు అప్పుడు కానీ ఈ ఎక్లాస్పూర్లో జరిగినటువంటి ఇథనాల్ వ్యతిరేక పోరాటము చాలా గొప్పది. దానికి వ్యతిరేకంగా ఎవరున్నారు, దానికి అనుకూలంగా ఎవరున్నారు, అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళను 100 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు మాట్లాడుకోకపోవడం వల్ల, మాట్లాడకపోతే మనం బాధపడము లేదా ఇబ్బంది పడడం అనేది. ఎందుకంటే వాళ్ళు అంత అజ్ఞానంలో ఉన్నారు. ఆ అజ్ఞానం నుండి జ్ఞానంలోకి రావడానికి అంటే ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు నేను మా నాయన చనిపోయినప్పుడు ఇక్కడనే కూర్చుని 20 రోజులు అప్పుడు నేను సస్పెండ్ అయినని నా ఇంటికి రాలేదు 7 నెలలు రాకుండా. ఎందుకంటే నీకే సగం జీతం వస్తుంది నీకెందుకు అని చెప్పి రాకపోతే, ఇక్కడ వస్తే మరి ఏ వాసనకి ఇదంతా వచ్చి బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే ఇదవుతుందని, దానివల్లనే బీపీ పెరిగి దానివల్లనే బ్రెయిన్ హ్యూమరేజ్ అయింది, దానివల్లనే ఇదైందని నేనంటే ఇది ప్రతిదానికి కంపెనీకి ముడిపెడుతున్నారని మాట్లాడింది. కానీ మీకు మళ్ళా ఇప్పుడు రామచంద్ర వాళ్ళ చెల్లెలకి కూడా అట్లా అయింది. మీరు ఆలోచించండి, ఆమెకు బీపీ లేదు, ఏం లేదు. తప్పకుండా చాలా అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో క్యాన్సర్ రోగులు పెరుగుతూ ఉన్నారు. అంటే నోటిఫైడ్ డిసీజ్ అని మొన్ననే గవర్నమెంట్ గుర్తించిందంట. క్యాన్సర్ నోటిఫైడ్ డిసీజ్ అంటే అది క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. ఎందుకు క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి అంటే కంపెనీలు ఎక్కువైనాయి. హైదరాబాద్లో మేమైనా అంతే, కంపెనీల చుట్టూ బతుకుతున్నాం. నేను ఎప్పుడైనా అనుకునేది 10 ఏళ్ళు అయితే నా ఉద్యోగం అయిపోతుంది, ఎక్లాస్పూర్కి వచ్చి మంచిగా బతకొచ్చు, మంచి గాలి వాతావరణం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన పాడం కాబట్టి ఇక్కడ వచ్చి మంచి చెట్లు గాలి వాతావరణం అనుకుంటే, నా ఊర్లో కూడా నాకు బతకలేను అంటే నేను నాకు కూడా స్వార్థం ఉంది. అంటే మీ అందరి గురించి నేను మాట్లాడినో లేదో నాకు తెలియదు, కానీ నా గురించి నేను కనీసం రిటైర్ అయిన తర్వాత ఇటువంటి ప్రాంతంలో మంచి చెట్లు, మంచి గాలి, మంచి వాతావరణంలో బతుకుదాం అనుకుంటే నా ఊర్లో తెచ్చి కూడా కంపెనీ పెడితే నేను ఎక్కడ పోవాలి? ఇది నేను మొట్టమొదట వేసుకున్నటువంటి ప్రశ్న, నేను తెలిసిన వ్యక్తిగా. కాబట్టి నేను ప్రశ్న వేసుకున్నా కాబట్టి నేను ఉద్యోగినే, లేకపోతే నేను ప్రభుత్వ ఉద్యోగినే, నేను అదే నా తల్లిదండ్రులు ఉన్నారు, నా కుటుంబం ఉంది.
ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, మా తల్లిదండ్రులు ఇక్కడ ఉండాల్సిందే కదా. ఇప్పుడు మా నాయన ఎట్లా చనిపోయాడు, మా చిన్న ఆయనలు వీళ్ళు అందరు చాలామంది ఉన్నారు, అందరు మీతో కూడా ఉన్నారు, మీరు అందరు కూడా సమానమైన. మరి మీరందరి గురించి మాట్లాడుతున్నా అంతే తప్పితే నా గురించి నేను మాట్లాడను అనేది కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎవరు అంటే మహిళలే, అంటే పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల బాగోగుల గురించి చూసేది ఏంటంటే, ఈరోజు ఎందుకు కంపెనీలు పెడుతున్నారు చాలాసార్లు చెప్పినా మీకు, మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకు కంపెనీలు పెడుతున్నారు అన్ని చోట్ల. తిండి కంటే ముఖ్యము, నీళ్ళ కంటే ముఖ్యము, అన్నిటికంటే ముఖ్యం ఏం కావాలి, సాయంత్రం అయితే తాగనికే కావాలి అందరికి, మహిళలు పురుషులకు అనే భేదం లేకుండా కావాలి. మరి ఎక్కడి నుంచి తయారు చేస్తారు వాళ్ళు, తీసుకుపోయి బియ్యాన్ని, జొన్నలను, మొక్కజొన్నలను అన్ని తయారు చేసి, ఎక్కడైనా నీకు మంచినీళ్ళు బాటిల్ కానీ మంచినీళ్ళు పోయారు కానీ నీకు ఖచ్చితంగా క్వార్టర్ ఉంటుంది, ఎక్కడ పోయినా మందు దొరుకుతుంది, ఎక్కడ పోయినా ఈ చిన్న చిన్న గ్రామాల్లో కూడా అవి ఏమంటారు వాటిని బెల్ట్ షాపులు విపరీతంగా దొరుకుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం దాని నుంచే, దానివల్ల రోగాలు ఎక్కువైపోయి కార్పొరేట్ హాస్పిటల్స్ అవుతున్నాయి, క్యాన్సర్లు ఎక్కువైతున్నాయి, కంపెనీలు ఎక్కువైతున్నాయి, ఉత్పత్తి చేస్తున్నాయి. మరి ఎవరి మీద బతుకుతున్నారు వీళ్ళందరూ? మళ్ళీ ఎక్కడ బతుకుతున్నారు? మన మీద జరిగిన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన పెట్టుబడిదారులంతా వాళ్ళు అమెరికాలో బతుకుతున్నారు. బండి పార్సరాత్ రెడ్డి కొడుకులు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. మరి కేఎల్ఆర్ కొడుకులు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నారు. దొడ్డ మోహన్ రావు ఈ మధ్యనే చనిపోయాడు, ఆయన కొడుకులు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నారు. మీ ఊర్లలో మోతుబారి రైతులు మొత్తం భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీ గురించి, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ నాయకులంతా మిమ్మల్ని ఈయనే పెట్టి వాళ్ళంతా వెళ్ళిపోతారు, రేపు అన్ని అమ్ముకుని పోయి మంచిగా బతుకుతారు. మీరు మాత్రము ఈ మురికి కూపంలో, ఈ మురికి వాసనలో ఇదంతా బతకాల్సిందే. మనం సప్పట్లు కొట్టాలి, వాళ్ళని కుర్చీలు ఎక్కియాలి, వాళ్ళను పదవులకు తీసుకురావాలి, మనం చావాలి. మనం ఒకరోజు తాగాలి, తినాలి, దుంకాలి, వాడిని గెలిపియాలి, వాడిని చావాలి. ఇది అనేది దునియాలో నడుస్తున్నది. మాలాంటి వాళ్ళము 10 మందిమో 20 మందిమో, నిజానికి ఈరోజు సరోజనమ్మ తర్వాత సైదమ్మ మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం. అంటే మాలాంటి వాళ్ళం అవసరం, వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈరోజు మహిళలు ఎట్లా ఉండాలి, తర్వాత ఎట్లా అంటే వాళ్ళు ఈరోజు స్టేజ్ ఎక్కి మహిళలు మాట్లాడేటటువంటి స్థితి. నిజానికి మహిళలు పురుషులుగాను, నేను కూడా ఒక పురుషున్నే కాబట్టి, అంటే 1000 సంవత్సరాలుగా వస్తున్నటువంటి మకిలి అంటాం. మకిలి ఎక్కడుంటుంది? మనిషి లోపట, కేవలం శరీరం లోపటనే ఉండదు, మన మైండ్లో ఉంటుంది, ఆలోచనలలో ఉంటుంది. మన ఆలోచనలన్నీ కూడా పురుషుడు అన్నప్పుడు పురుషునికి ఉండాల్సినటువంటి అవలక్షణాలు అందరికి ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? రోజు స్నానం చేసినట్టు మనలో ఉన్నటువంటి ఇవి భావజాలం కూడా, వ్యతిరేకతలు కూడా, పొరపాట్లు కూడా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ పోవాలి. మారాలి మనిషి, నిరంతరం రోజు రోజుకు మారాలి. అంటే మనిషిగా మారాలి, మంచి వైపుగా పోవాలి, అభివృద్ధి వైపు. మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగరాదు, మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ. నేను ఒక టీచర్గా పనిచేస్తే నా విద్యార్థులకు మంచి జరగాలి. నేను ఒక కుటుంబంలో మనిషిని అయితే ఆ కుటుంబంకి మంచి జరగాలి. నేను ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను నడిచొచ్చిన ప్రాంతం అంతా కూడా నేను చేసిన నిర్ణయం కానీ, నేను చేసిన పని వల్ల కూడా మంచి జరగాలి. అట్లా మంచి మనుషులకు, నలుగురికి మంచి జరిగేటటువంటి మంచి మాటలు, మంచి పని, మంచి జరగాలి. దానికోసము చాలామంది ఇప్పుడు మా ఎంబడ మీరు అందరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఏదో మల్లేష్ వస్తున్నాడు, లేకపోతే రామచంద్రని తీసుకుపోయి రామచంద్రుని చెడగొట్టిండు, లేకపోతే ఈరోజు మల్లేష్ మధు వస్తుంది కాబట్టి వీళ్ళని చెడగొట్టడానికి సంఘం లేదు. మేము కాకపోతే ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో మీరు కూలీ వేసుకుంటే మీ కూలీలోంచి 200 300 వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు. కానీ అదే మన మల్లమ్మక్క కొడుకు తాగి కొట్టిండు, మా మధుగాడు కొడతాడా? అంటే గాడు అంటున్నా, సారీ, మా మధు వాళ్ళ అమ్మని కొడతాడా? కొట్టాడు. అంటే చెప్తున్నా, ఎంత మంచితనము ఉంటే, అంటే మా అక్కకు చెప్తున్నా, నీలమ్మ అక్కకు, ఇప్పుడు మధు అంత మంచితనము ఉంది, తర్వాత ఇక్కడ లేదు అన్నప్పుడు మంచితనము నువ్వు డబ్బులు పెట్టినా దొరకదు. కాబట్టి ఆయన 200 కాదు 2000 ఇచ్చినా, ఇక్కడ 5000 ఇచ్చినా మంచితనం వస్తలేదు. అక్కడ 200 ఖర్చు పెట్టిండు కదా, 500 ఖర్చు పెట్టిండు కదా అని బాధపడటం కాదు. మంచితనము నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మంచి అనేది రాదు. కాబట్టి మంచితనము అనేది వస్తుందా? లక్ష్మ ఎంబడబోతే లేదా సంఘం ఎంబడబోతే మంచి నేర్చుకుంటున్నాడా, చెడు నేర్చుకుంటున్నాడు? పోయి మేమంతరం పోయి ఏడన్నా సిట్టింగ్ పెట్టి తాగుతున్నామా, లేకపోతే ఎక్కడన్నా పోయి ఏమన్నా చేరుస్తున్నామా, ఏమన్నా చేస్తున్నామా? ఇది చూడాలి. అంటే మనిషి ఏం చేస్తున్నాడు, మంచితనం మంచి నలుగురికి ఉపయోగం చేస్తున్నాడా లేదా, నలుగురికి మంచి పనులు చేస్తున్నాడా లేదా, అది లోకమంతా అనొచ్చు.
అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అంటే అవన్నీ కూడా చెప్పుడు మాటలు లేదా తప్పుడు మాటలు. దానివల్ల ఎంత న్యాయం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఎవరికి మేలు జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనని ఈరోజు ఎందుకు ఈరోజు అంటే ఎక్లాస్పూర్ అనేటటువంటి గ్రామంలో 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్లాస్పూర్ గ్రామ చరిత్ర అనేది తప్పకుండా ఒక చాకల ఐలమ్మలాగానో లేకపోతే సావిత్రిబాయి పూలేలాగానో ఖచ్చితంగా ఇంత పెద్ద పోరాటం అంటే ఎక్కడ కూడా కంపెనీకి వ్యతిరేకంగా అంటే కంపెనీ పుట్టిన తర్వాత పటాన్ చెరువులో ఎన్నో కంపెనీలు పుట్టి అక్కడ చర్మ వ్యాధులు వచ్చి క్యాన్సర్లు వచ్చి అక్కడనే క్యాన్సర్ హాస్పిటల్ తెరిచి మొత్తం ఎంతో మంది చచ్చిపోయి ఎంత అయిన తర్వాత అక్కడ పోరాటం వచ్చింది. కానీ ఇక్కడ కంపెనీ పుట్టంగానే పోరాటం వచ్చింది. అంటే అంత ఇది వచ్చిన తర్వాత ఇక్కడ రద్దయిందా లేదా అనే దానికంటే కూడా ఇటువంటి కంపెనీలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వమే భయపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వమే కాదు, రేవంత్ ప్రభుత్వం కూడా భయపడుతున్నారు. పెద్దదన్నవాడలో రద్దయింది, ఖమ్మంపల్లిలో రద్దయింది, నిర్మల్ దిలావర్పూర్లో రద్దయింది, గుగ్గిలలో రద్దయింది. ఇంకో ఇథనాల్ కంపెనీ వద్దురా నాయన, ఇథనాల్ కంపెనీ అంటే మాకు మొదటికే మోసం వస్తుంది. మరి ఇక్కడ ఎందుకు పెట్టిండు అంటే ఇక్కడ బండి పార్థసారథి రెడ్డి దేశంలో 35,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఆయన దాదాపు 35% తెలంగాణలోనే జరుగుతుంది. తెలంగాణలో పోరాటాల గడ్డ అంటున్నారు కదా, ఉట్టిదే. మన సార్ అన్నాడు మన ఒక ఇదంతా ఉట్టిదే, మనకు మనం కొట్టుకోవడం గ్యాస్. ఎందుకు అంటుందంటే తెలంగాణలోనే ఫార్మా కంపెనీలకు సంబంధించి 35% బిజినెస్ జరుగుతుంది. ఈ 35% బిజినెస్ తెలంగాణలో జరుగుతుంటే ఈ ఉద్యమకారులు, ఈ ఉద్యమ సంస్థలు, ఈ పోరాటకారులు, ఈ సంఘాలు ఎక్కడ పోయింది? బండి పార్థసారథి రెడ్డి, కేఎల్ఆర్, అరవిందో, ప్రశాంత్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డిలంతా కలిసి మొత్తం ప్రజల యొక్క శరీరాలను కంపెనీలు పెట్టి ముంచేస్తుంటే ఎక్కడ పోయిండ్రు ఈ ఉద్యమకారులు? అంటే ఇదంతా మనము చెప్పుకోవడం తప్పితే వేరే లేదు. కాబట్టి మిత్రులారా, నిజానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా మీటింగ్ పెట్టుకోవడానికి మీరందరూ కూడా అవకాశం ఇచ్చింది. తప్పకుండా మీరందరూ మన సారోళ్ళు చెప్పినట్టు పిల్లల విలువ, భవిష్యత్ విలువ మహిళలకే తెలుస్తుంది. అందుకే ఈ పోరాటంలో కూడా 200 మంది మహిళలు ఎక్లాస్పూర్లో వచ్చిండ్రు. ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఎందుకు అది రాను మనం నోరెత్తరాదు, ప్రశ్నించరాదు, అడగరాదు అనుకున్నప్పుడు మన మీద దాడి చేస్తారు, కేసులు పెడతారు, జైల్లో పెడతారు. పేరు చెప్పరాదు కానీ ఇట్లా నేను సస్పెండ్ అయ్యి కేసులు పెట్టిన తర్వాత ఒక నాయకుని దగ్గరికి వెళ్ళినాం. ఎందుకంటే ఆయన కూడా పోరాటాలకు వస్తాడని. పోతే ఆయన మనకు మద్దతు ఇచ్చేది పోయి పోరాటాలు చేస్తే కేసులు అవుతాయి, జైలుకు పోతారు, కొడతారు, ఇవన్నీ అవుతాయి, ఆఖరికి చంపుతారు కూడా అని నన్ను బెదిరియడానికి ప్రయత్నం చేశాడు. చచ్చిపోతారు అనే దాన్ని వదిలేసి పోరాడితే సస్తారు అనేటటువంటి, అంటే పోరాడాలి, దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని మాట్లాడాలి అనేటటువంటి కాకుండా పోరాడే వాళ్ళను, ప్రశ్నించే వాళ్ళను, అడిగే వాళ్ళను బెదిరించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయింది. మంచి చేస్తున్నావు అంటే ఇంతకుముందే నేను చెప్తే కదా, మంచి చేస్తున్నప్పుడు నీకు చేతన అయితే మద్దతు, చేత కాకపోతే కూర్చున్న దగ్గరనే నువ్వు ముసలోడవా, కాళ్ళు లేవా, లేకపోతే నీ ఏజ్ లేదా, ఇంటి దగ్గర ఉండి, లేదా యువకుడవైనా మన శ్రీశ్రీ చెప్పిండు అంటే పుట్టుకతో ముసలివాడు అంటే వయసులో ఉన్నాడు కానీ ముసలోళ్ళ ఆలోచన, ముసలివాడు కానీ యువకుని ఆలోచన. కాబట్టి మనము మంచి కూర్చున్న దగ్గర ఒక 4 మంచి మాటలు చెప్పి నువ్వు చేసే పని మంచిది నాయన అనడం కూడా గొప్ప విషయం. కానీ మంచిని మంచి అని, చెడును చెడు అని అనకుండా చెడును మంచి, మంచిని చెడు అనడం కూడా ఒక కుట్రనే. దాడి చేసినోని కంటే, విషయం పోసినోని కంటే, లేకపోతే మనకు వ్యతిరేకంగా మాట్లాడినోని కంటే ఇది కూడా ఒక కుట్రనే అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడున్న ఎవరినో రెడ్డినో లేకపోతే రేవంత్ రెడ్డినో తిడుతున్నాం, అవసరం లేదు. ఇప్పుడు మొదలు మన మకిలి, మన మెదడులో ఉన్నటువంటి మకిలిని మనం తొలగించుకోవాలి. అట్లా తొలగించుకోకపోతే, అందుకే నేను ఎప్పుడైనా పోరాటంలో మన మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరుగుతుందంటే ప్రజల మెదళ్లలో ఉన్నటువంటి మకిలిని తొలగించడానికి మొట్టమొదటిగా మనం ప్రయత్నం చేయకుండా, వాళ్ళ మనసులను మార్చకుండా, మారు మనసు పొందకుండా, మీకు ఉంది కూడా మారు మనసు పొందకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేసినా కూడా అది కాదు. కాబట్టి మీరందరికీ
ఒక మానసిక పరివర్తన అనేది. అంటే మన పక్కన నిజంగా కూడా ఒకరోజు పుడతాం, ఒకరోజు చస్తాం, మధ్యలో అంతా కూడా జీవితం అంతా సమాజాన్ని. అది ఎప్పుడు పుడతాం, ఎప్పుడు చస్తాము, చచ్చిపోతే మనను గుర్తించేటోడు కూడా లేడు. కానీ చాకలాయిలమ్మ చచ్చిపోయినా కూడా ఆమెని మళ్ళా ఊరూరులో ఆమె విగ్రహాలు వేస్తాయి. మన సావిత్రిబాయి పూలే 150 సంవత్సరాలు అయింది, కానీ ఆమె మహారాష్ట్రలో పూణే పుట్టింది. ఈట తెలుస్తుంది మనకు అంతా. అంటే ఎప్పుడు బతికినాము, ఎప్పుడు చచ్చినాం కాదు. మనిషి ఎప్పుడైనా 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు. ఆ 100 సంవత్సరాలు తన చావు, తన పుట్టుక, తన గురించి తనకే తెలుసు, తన ఊరికి తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు అన్నట్టు. అట్లా కాదు మన బతుకంటే. మన బతుకంటే తరతరాలకు కూడా తెలియాలి. మనం చేసినటువంటి పనులు తరతరాలకు గుర్తుండాలి. ఇప్పుడు మన వాళ్ళు, ఇప్పుడు అక్క వీడ కూర్చున్నది వాళ్ళ, ఇప్పుడు ఇక్కడ నా మన్మండ్లు, నా కోడలు వీళ్ళందరూ మంచిగా ఉండాలని ఆయన తపన పడుతుండు. చూడాలి ఆశపడ్డారు. అంటే ఏంటి, తన చనిపోయినా కూడా తన వాళ్ళు సుఖంగా ఉండాలని మంచి నిర్ణయాలు చేసి అప్పటి వాళ్ళు మంచి పనులు చేసింది. ఇప్పటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటి వాళ్ళు ఉన్నోళ్ళని చంపుతున్నారు, చూస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మానవత్వము, ఇవన్నీ కూడా సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు అనుగుణంగా ఇంకా అంటే మొదలు మహిళలు మారితే సమాజం మారుతుందని చెప్పడానికి మన సారులు, ఇక్కడ అక్క వాళ్ళు అందరూ చెప్పారు. మీరు ఎందుకంటే కొడుకులకు జన్మనిచ్చేది కూడా మీరే. బట్ ఈ కొడుకులు మహిళల మీద, అంటే ఇతర మహిళల మీద చేయబట్టినా, అఘాయిత్యం చేసినా, అణిచివేసినా, దొమ్మి చేసినా, దోపిడీ చేసినా, ఏం చేసినా నీ కొడుకుకు బుద్ధి నేర్పడము లేదా కొడుకుకు మంచి విషయాలు చెప్పడం కూడా తల్లిదండ్రులుగా నీ బాధ్యత. కాబట్టి అట్లనే నువ్వు ఒక అత్త పాత్రలో ఉంటావు. కాబట్టి నీ బిడ్డనేమో ఒకలాగా, కోడల్ని ఇంకొకలాగా చూడడం కాకుండా కోడలను బిడ్డను సమానంగా చూసి, తర్వాత మహిళల్ని కూడా సమానంగా చూసి, అందరినీ సమానంగా చూసేటటువంటి ఒక రావాలంటే మహిళల్లో మార్పు రావాలి. మహిళలు తప్పకుండా అధికారంలోకి వచ్చినా, ఉద్యోగంలోకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కొంత వాళ్ళకు మానవత్వం. ఎందుకంటే తల్లి ప్రేమ. కానీ ఈరోజు తల్లులు చాలా మనం చూస్తున్నాం, పిల్లల్ని చంపేస్తున్నారు. కానీ తల్లిదే తప్పు కాదు అక్కడ. మరి సమాజంలో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇద్దరు, ఇప్పుడు మన విజయారెడ్డి అని ట్రైన్లో, చెర్లపల్లి ట్రైన్లో ఇద్దరు కొడుకు కూతురు బాబా ఇంటర్మీడియట్ వరకు వస్తే ఆమె కూడా ఐటీ జాబ్ చేస్తుంది. మీరందరూ డబ్బులకు ప్రాధాన్యత గురించి నేనే అని కాదు, ఎవరైనా డబ్బులకు ప్రాధాన్యత ఇస్తున్నారు అందరు. ఏం లాభం చెప్పండి? ఆమె ఐటీ జాబ్ చేస్తూ ఉన్నది, పాపం ఆమె చనిపోయింది. నేను చాలా బాధపడి, అంటే ఐటీ జాబ్ చేసి ఒక 10 మంది తన కింద ఉన్నారు, ధనవంతులే. కానీ ఏమి చూడు, తన కొడుకును, తన పిల్లలు, తాను ఇప్పుడు మానసికమైనటువంటి ఇది లేకపోతే నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏమి లాభం చెప్పండి? కాబట్టి మనిషికి మంచితనము, అందుకే బుద్ధుడు చెప్పాడు, ఈ మనస్సు అంటే మనిషి యొక్క జ్ఞానము, తర్వాత ఆరోగ్యం, ఇవే సంపద. మనిషికి జ్ఞానమే సంపద. జ్ఞానాన్ని ఎవరు తోడుకోలేరు. ఇప్పుడు నేను ఎంత పెద్ద డబ్బులు కట్టినా పిల్లలు అయిపోగొట్టవచ్చు, లేకపోతే ఇంకోరు. కానీ జ్ఞానం అనేది ఒకసారి ఇస్తే ఎంతమందికి పంచినా, నేను మీ 4 మీటింగ్లు వాడితే ఇంకా నాకు ఎక్కువ జ్ఞానం వస్తుంది. మన సెంట్రల్ యూనివర్సిటీలో సార్ ఉన్నాడు, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో సార్ ఉన్నారు. సార్ వాళ్ళ టీచర్లు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. అంటే జ్ఞానం అనేది ఏంటంటే ఎంత పంచినా కూడా పెరుగుతుంది, పంచితే పెంచుకుంటాం అన్నట్టు. కానీ సంపద అట్లా బట్ ఆ సంపద కోసము, డబ్బుల కోసము మనిషి తాకులాడము, డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వడము అనే దానికి పోతే విలువలు అనేటివి తగ్గుతాయి. డబ్బులకు ప్రాధాన్యత ఇస్తే ఏదో మంచి బిల్డింగ్ కట్టినోడు, లేకపోతే మంచిగా ఉన్నోడు, కార్ల మీద తిరిగేటోనికి గౌరవం, మళ్ళీ వికారికి లేదంటే అది కాదు. అందరికీ సమానం. వికారం ఎందుకు అయింది అనేది ఆలోచించాలి, వాళ్ళకి తిండి ఎందుకు లేదనేది ఆలోచించాలి. ఎందుకు ఈ హింస పెరుగుతున్నది, తల్లిదండ్రులను ఎందుకు కొడుతున్నారు, మహిళల మీద అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఇంత పెద్ద ఇథనాల్ కంపెనీ, వాసన కంపెనీ వస్తే కూడా ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడకపోవడానికి కారణం ఏంది? మరి అధికారంలో ఉన్నట్లు మాట్లాడతలేరు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాట్లాడతలేరు. మనం మన వాసన పట్టుకుని మనం ఈ విధంగా సావాలి. అంటే మనిషి చచ్చిపోతే కూడా వానికి 1000 కోట్ల లాభమే కావాలి, వానికి అధికారం కావాలి, పదవి కావాలి. కాబట్టి దాని గురించి మాట్లాడేవాడు లేడు కదా అని మీరు ఆలోచించాలి. ఈ అన్ని విషయాలు ఒకసారి ఆలోచించాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రధానంగా ఇక్కడ వచ్చి మీ అందరూ సభ విజయాలు చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ